వెల్కమ్ టు సాయి బొటిక్. ఈ రోజు ఈ వీడియోలో అన్ని మగ్గం డిజైన్స్ చూపిస్తానండి. మీరు గమనించండి, ఇది మొత్తం కూడా స్ప్రింగ్ వర్క్ అండ్ నాట్ వర్క్ అండి. చాలా చాలా ఫినిషింగ్ ఉంది. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. వర్క్ కూడా డిజైన్ అంటే శారీలో మనకి 2 కలర్స్ ఉన్నాయి అనమాట. జెరీలో సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ 2 కలర్స్ ఉన్నాయి. అందుకనే మనం 2 కలర్స్ స్ప్రింగ్ యూజ్ చేసాం. ఇక్కడ ఇదేంటంటే గోల్డ్ కూడా కాదండి, యాంటిక్ గోల్డ్. మీరు గమనించినట్లయితే ఇక్కడ హ్యాండ్ లో అయితే కనపడుతుంది. ఈ యాంటిక్ గోల్డ్ సేమ్ గోల్డ్ కలర్ తోటే మనం స్ప్రింగ్ యూజ్ చేసి వర్క్ చేసాం. మొత్తం కూడా స్ప్రింగ్ వర్క్ అండి, మొత్తం కూడా నాట్ వర్క్. ఇదిగో ఇవన్నీ పర్ల్స్ వర్క్ అండి. చాలా బాగుంది వర్క్ అయితే. ఇది హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ అండి. ఇప్పుడు అందరూ మళ్ళీ షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకుంటున్నారు. ఎల్బో హ్యాండ్స్ తగ్గిపోయింది. ఒకప్పుడైతే ఎల్బో హ్యాండ్స్ చాలా బాగా పెట్టించేవాళ్ళు. ఓకేనా. ఇది మొత్తం కూడా వర్క్. ఇది చీర అయితే మనకి యాష్ కలర్, మొత్తం కూడా యాష్ కలర్ లో ఉంటుంది. అందుకని మనం థ్రెడ్ కూడా యాష్ కలర్ థ్రెడ్ యూజ్ చేసాము. హ్యాండ్స్ ఏంటంటే జెరీ మీద అయ్యేసరికి యాష్ కలర్ కనపడదని మనం గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి వర్క్ చేయించాను. చాలా నీట్ గా ఉంది కదండి వర్క్ కూడా. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. ఇదైతే మిర్రర్ వర్క్ అండి. ఎవరైనా సింగిల్ బ్లౌజ్ అలా ఓల్డ్ శారీస్ మీదకి సింగిల్ బ్లౌజ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి రా సిల్క్ మీద ఇలా మిర్రర్ వర్క్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీకు నేను ఇది రా సిల్క్ మీద చేయించి పెడతానండి. అది కూడా అది ఓన్లీ ఆన్లైన్ చేయాలనుకుంటున్నాను. అవేంటంటే ఓన్లీ రా సిల్క్ మీదే క్లాత్ మీద ఇలా మగ్గం వర్క్ చేయించి, ఇదేంటంటే ఓన్లీ జెరీ తోటే చూడండి, ఇది మొత్తం జెరీ తోటే మిర్రర్ కి లోడింగ్ ఇప్పించాను. ఇది ఒరిజినల్ మిర్రర్ అండి. మీరు గ్లాస్ మిర్రర్స్ చెక్ చేయండి, మీకు చూసినట్లయితే ఆ షైనింగ్ అర్థమవుతుంది. రేక్ మిర్రర్ కి గ్లాస్ మిర్రర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది మొత్తం కూడా కుందన్ కి అవుటింగ్ స్ప్రింగ్ ఇచ్చామండి. ఎప్పుడు కూడా కుందన్ కి అవుటింగ్ స్ప్రింగ్ ఇవ్వడం వల్ల లుక్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మీరు ఈ బ్లౌజ్ చూస్తే మీకు ఇక్కడ అర్థం అవుతుంది ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉందో కదా. ఇది హ్యాండ్స్ కూడా ఓన్లీ బోర్డర్ అండి. పైన ఇంకా ఏది వర్క్ ఇవ్వలేదు మనం, ఎందుకంటే నీట్ గా అనిపిస్తుంది ఇలా. ఇదైతే పోచంపల్లి శారీ మీది శారీ. ఇదేంటంటే ఆ శారీ అయితే గ్రీన్ కలర్, కానీ గ్రీన్ కలర్ ఎక్కడ యూజ్ చేయకుండా ఇలా చేయడం వల్ల ఈ బ్లౌజ్ ఇంకొక శారీ మీద కూడా వేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు మనం ఇలాగా. ఇవి బీడ్ హ్యాంగింగ్స్ కూడా చూడండి, ఇవి రెడీమేడే. కాకపోతే ఏంటంటే ఇవి గ్లాస్ మిర్రర్స్ కూడా ఉన్నాయి. సేమ్ మ్యాచ్ అయిందని ఇవి ఇలా సెట్ చేసాం మనం. కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకు కూడా. ఓకేనా. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.